తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పాట ఆగింది, పాట ఆగిపోయింది, జనాలు కూడా వెళ్ళిపోతున్నారు. అలా కొయ్యిలా నిలబడపోతే 10 రూపాయలు ధర్మం చేయొచ్చు కదా. హతవిధి కళాకారుడు యాచించుటయా కళామ తల్లికి తీరని అవమానము కదా. అంటే ఆ రోజుల్లో రాముణ్ణి వెతుక్కుంటూ లవకుశులు ఆ ఊరు ఈ ఊరు గానం చేసుకుంటూ తిరిగారు కదా. మేము కూడా ఓ కళా పిశాచి ఉన్నాడని. కళా పిశాచి కాదు, పిపాసి. అదే అదే కళా పిపాసి ఉన్నాడని తెలుసుకొని ఆయన కోసం వెతుక్కుంటా. అవును. ఏమిటి, నా ఊళ్ళో నాకు తెలియని అంత గొప్ప కళాకారుడు ఒకడున్నాడా? ఉన్నాడు సార్, ఆ పిచ్చప్పారావు అని అలియాస్ సుయోధన సార్వభౌముడు. నిజంగానే పిచ్చప్పారు బా. ఎందుకు సార్ అలా ఏడుస్తున్నారు? 10 రూపాయలు అడిగామా నేనా? వద్దులేండి సార్. ఆగండి నాయన. మీరేటండి, అసలే మాకు టైం లేదు, పక్క వీధికి వెళ్ళి అడుక్కోవాలి. నీకు అవసరం లేదు నాయన. ఏ ఈ రోజు మొత్తం కలెక్షన్ మీరే ఇచ్చేస్తారా? కాదు నాయన, మీరు వెతుకుతున్న ఆ పిచ్చి అప్పారావు అలియాస్ సుయోధన సార్వభౌముణ్ణి నేనే నాయన. బాబు గారు, లేవండి లేవండి లేవండి, అవసరం లేదు నాయన. ఏ మా కోసం మీరు అడుక్కుంటారా ఏంటి? లేదు లేదు, మీ ఆకలి నేను తీరుస్తాను. ఒరే పద్మశ్రీ, అయ్యగారు తాళాలు తగిలించమంటారా? ఇప్పుడు కాదురా, ఇంకా దానికి టైం ఉంది. ముందు వాళ్ళ దగ్గరున్న వాయిద్యాలు తీసుకో. ఇప్పుడు వాళ్ళు మన అతిథులు, అర్థమైందా? రా. ఇంతకీ మన దేవురు నాయన? సిల్కలూరుపేట. ఓహో, అవును, అక్కడ కళాకారులు ఎక్కువే. అవునవును, అక్కడ అన్ని రకాల కళాకారులు ఎక్కువే. అవును, ఈ లవకుశులుగానే ఎందుకు చేయాలనుకున్నారు? ఏ రాముడు కృష్ణుడు చేయొచ్చుగా. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను సార్. వయసు పెరిగిన కొద్దీ మీసాలు గడ్డాలు పెరిగిపోయాయి. అవునండి, వాటికి ఎరువులు వేయాల్సిన అవసరం గానీ నీళ్లు పోయాల్సిన అవసరం గానీ ఉండదు కదండి, వాటంతటో పెరుగుతుంటాయి. అవునయ్యో, ఈ ఊరంతా నా కళకు అభిమానులే. నా అంత గొప్ప కళాకారుడు కావాలంటే మీరు కూడా నాతో ఉండిపోండి. సార్ ఆ ఇల్లు ఎవరిది సార్? ఏది? అదా, కాశీ అని మా బంధువుల ఇల్లే. ఓహో. అదిగో ఎదురుగా వస్తోంది అమ్మవారి ఊరేగింపు, ఆ ఇంటికే వెళుతోంది. చూడు బాబు, ఇదే మా ఇల్లు. ఈ కళాపిపాసి ఆహ్వానాన్ని స్వీకరించండి. రండి. సార్ ఇవన్నీ మీకొచ్చినవేనా సార్? కొన్ని తెచ్చి పెట్టుకుంటే నీకు కూడా వస్తాయి బాబు. పార్వతి, కళని కళాకారుల్ని అవమానిస్తున్నావు. అలానే కదా బంగారు ప్రాసుల్ని కాస్త దాన్ని ప్రాసులు చేసేశారు. ఆ ధాన్యాన్ని బియ్యం చేసి తింటేనే కదమ్మా బంగారమైన సంపాదించగలం, లేదా బంగారంలో బతకగలం. సహబాష్ సహబాష్, నీ మాటతోనైనా కొందరి కళ్ళు తెరుచుకోవాలి. అన్నట్టు వీళ్ళు అర్థమైంది. ఏమే, ఇంకో 2 కంట వండిపడి తినిపోతారు. సత్రంలో తయారైంది కొంప. ఇది 1980లో వచ్చింది, ఇది 90లో వచ్చింది. సార్ ఇవన్నీ మనకొచ్చినవని చెప్పుకోకపోతే బతకలేం సార్. ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి. ఎక్కడికి? మన ఊరికి. నాకే ఊరు లేదు. మా అమ్మ నాన్న చనిపోయి చాలా కాలమైంది. నేను ఒంటరి. అయినా నన్ను రమ్మడానికి నువ్వెవరు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నీకేమన్నా పిచ్చా? పద వెళ్దాం. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అయినా నీకు నాకు ఏంటి సంబంధం? ఏంటి సంబంధమా? ఒంటరి అన్నావు కదా, అదే ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసును అడుగు. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అంతే ప్రేమిస్తున్నావు అని అదే చెప్తుంది. నేను నీకు చెప్పానా? అయినా నువ్వే గాలికి తిరుగుతావు.
ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. అటువంటిది నిన్ను నమ్మి ఎలా రమ్మంటావు? అయినా వాడు నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. ఆ రోజు నువ్వు చూస్తూ ఉండిపోయావు. నిన్నేమనాలి? అదా నీ ప్రాబ్లం. ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలు నేను ఫిక్స్ అవడానికి. అయినా నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళై ఉండాలని మా గురుగారు ఎప్పుడో చెప్పారు. ఆనందం వస్తే స్టెప్ లేకుండా ఏడ్చు కూర్చుంటారా? ఇప్పుడు చెప్తున్నా విను. తెలియకుండా తీసుకెళ్ళిపోవడం, చెప్పకుండా లేపుకెళ్ళిపోవడం కష్టం కాదు, నాకిష్టం లేదు. తీసుకెళ్ళను లేపుకెళ్ళను అన్నానని నువ్వు దేనికి ఫిక్స్ అవ్వకు. ఎందుకంటే నా మాటకి నేనే ఫిక్స్ అవను. 24/7 ఎప్పుడైనా వస్తా. కొంచెం రెడీగా ఉండే. రే కాశీ, ఆ, ఇంట్లో దేవుడున్నాడు. ఈ 10 రోజులు పద్ధతిగా ఉండమని చెప్పా నీకు. హ. బా కాశీగాడు ఊర్లో ఆడింట్లోకి వెళ్ళి మరి ఆడిని కొట్టావంటే నువ్వు మామూలుడు కాదు బా. నువ్వు మగాడు అంటే ఈ హ్యాపీస్ మూమెంట్ లో మనం పండగ చేసుకోవాలి బా. పద పదమా. ఎవడు కొట్టాడో చెప్పేదాకా కొట్టండి రా, చెప్పకపోతే చంపేయండి రా. అదేంటి ఈ మనం కొడితే ఎవడెవడో తీసుకొచ్చి కొట్టిస్తున్నాడు. ఈ అమ్మాయి ఎదురా. ఏయ్, అక్కడెవడో ఉన్నాడు, వెళ్ళి తీసుకురండి. దొరికిపోయాను. ఏయ్, ఏయ్. అమ్మా నాకే పాపం తెలీదమ్మా. ఎవడ్రా నువ్వు ఊళ్ళో కొత్తగా కనిపిస్తున్నావు? నేను లౌడు కుషుడు వాడిని వెతుక్కుంటూ వచ్చానమ్మా. ఏంట్రా నాటకాలా? ఆ, మీకెలా తెలుసు? రేయ్, ఈడు బాలకం చూస్తుంటే తేడాగా ఉంది. ఆ గుంపులేసి కుమ్మేయండ్రా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నేను చెప్పేది మేము వేసేది నాటకాలని. పాహిమాం తల్లి పాహిమాం, అమ్మా మహాతల్లి పాహిమాం తల్లి పాహిమాం. ఏమైందమ్మా వీడిని పట్టుకున్నారు? నిన్నెవడో నా ఇంటికొచ్చి నా కొడుకు మీద చేయి చేసుకున్నాడు. ఖచ్చితంగా ఈ ఊరుడైతే కాదు, అందుకే ఇదంతా. వీడు మా ఇంటికి వచ్చిన అతిథి, పేరు లవుడు. కుషుడు ఇంటి దగ్గర ఉన్నాడు. వీళ్ళకి పద్యాలు తప్ప యుద్ధాలు రావమ్మా. వీడిని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం. రే అప్పారావు, అమ్మా ఇంకోసారి ఈడు నా కంట్లో పడితే ఇంట్లో గోడకి ఫోటోగా మిగిలిపోతాడు. ఆ, అర్థమైందా? హ, అంతలా చెప్పాలమ్మా. మీ దయా మా ప్రాప్తం. పోదరా పదో, ఈ కుంప దగ్గర నీకేం పని? రా రా రా. ఏయ్, ఇక్కడ నీకేం పని? లోపలికెళ్ళు. రేయ్, ఆడి మీద ఓ కన్నేసి ఉంచండి. అవతల ఇంకో పార్టీ ఎయిటింగ్ ఉండాలా వెళ్ళిపోవాలా? అమ్మలుడు అమ్మో. ఎక్కడికి? ఏరా మీకు ఇంకా వీడియో మెసేజ్లు రాలేదా? ఏంటిదది? అల్లుడు అక్కడ దొల్లగొట్టి దూపం పోగేస్తున్నాడంట. ఆహా, దూపం అక్కడ ఉంది కానీ వాసన ఎక్కడ వస్తున్నాడు చూడు. అమ్మని అమ్మ. మరి ఏమనుకున్నావు? వీళ్ళెవరు రాంబాబు? స్క్రీన్ అక్కడే, బొమ్మ ఇక్కడ. ఇదంతా మన సీన్ గడి స్క్రీన్ ప్లే. నిజమా? పెళ్ళాలతో మొగుళ్ళకి ఫైట్ బ్లాక్ అక్కడ పెట్టాడు, తెప్పులేసే పాపల్ని ఇక్కడ బ్లాక్ చేశాడు. అబ్బా అమ్మా. ఏంటి స్క్రీన్ ప్లే అదిరిందా? కాదు, పాపలను చూసి మనసు చెంది. ఏంట్రా పాపలు ఇంకా రాలేదు? అడ్వాన్స్ రాత్రే ఇచ్చేసానా?
అందువే మిస్టర్ మొగాల్స్, వాయుగుండం తీరం దాటి చాలా సేపు అయింది. ఇంకొక 5 నిమిషాలు మీరు ఇక్కడ ఉంటే అది తుఫాన్లా మారే ప్రమాదం ఉంది. అందుకే ఎవడింటికి ఆడెళ్ళి భోగమెల వాయించుకోండి. ఓకేనా? ఎంజాయ్. అమ్మా మహాతల్లులు, మీ ఇంటికి యజమాని కావాలన్నా, మీ భర్తలు బాగుండాలన్నా అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నా. స్వామి స్వామి స్వామీజీ, స్వామి స్వామీజీ. ఏమిట్రా అరుపులు కాకుల్లాగా? అసలే నేను ధ్యానంలో ఉన్నాను. సమంతాతో సమంతాతో యాగం చేయిస్తున్నానయ్యా. అంతకన్నా ఏముంటుంది నా పత్యాపారం? క్షమించండి స్వామి, ఆ. ఇన్నాళ్ళు నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మా వాళ్ళకి తెలిసిపోయింది మీ మహిమ. అవును స్వామి, అందుకే ఆనందాన్ని మీతో పంచుకుందామని వచ్చా. ఆనందాన్ని తర్వాత పంచొచ్చు, ముందు ఆ స్వీట్లు పంచు మామా. తీసుకోండి స్వామి. ఆ, మీరు చెప్పినట్టు నా లవర్ది కన్యారాసే స్వామి. ఇదేంటి నా పత్యాపారం ఇలా జరిగింది? వీడిని మానసికంగా కొట్టాలనుకుంటే మరింత ఉత్సాహంతో ఊపుకుంటూ వచ్చాడు. ఏం ఆలోచిస్తున్నారు స్వామి? ఒక్క రాసే కదరా కలిసింది. ఇప్పుడు చూడు, భూమి బక్రించేసి నేలను నాకించేస్తాన్రా. నీ తలరాత నేను మారుద్దాం అనుకున్నా. నాకన్నా ముందే రాసిన నీ విధిరాత చాలా స్ట్రాంగ్ గా ఉంది నాయన. నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యారాశిలో పుట్టిన కన్య అయినా సుమంగిలైతే కదా నీ సొంతం అయ్యేది. అర్థం కాలేదు స్వామి. అర్థం కాపోవటానికి ఏముంది నా పత్యాపారం? ఆ కన్య నీది కావాలంటే నీకన్నా ముందే వేరొకరితో కళ్యాణం జరిగితేనే అది నీదవుతుంది. ఆ, ఇంకో దారి లేదా స్వామి? ఈ దారి కాకపోతే ఇంకో దారి వెతుక్కోవటానికి ఇదేమన్నా గూగుల్ మ్యాపా నాయన? దరిద్రం. ఇక అంతా పత్యాపారమే. పర్లేదు స్వామి, 100కి 35 మార్కులతో పాస్ అయ్యే బ్యాచ్ నేను. ఆల్రెడీ మీరు చెప్పిన రెండిట్లో ఓ దాంట్లో పాస్ అయిపోయాను కదా. అంటే 35కి ఇంకో 15 కలుపుకొని 50 వచ్చినట్టే కదా. ఉం? ఆ అమ్మాయి నీ హైట్ కన్నా 5 సెంటీమీటర్లు తక్కువ ఉంటుంది. అవును స్వామి. నీ వెయిట్ కన్నా 5 కిలోలు తక్కువ ఉంటుంది. అవునా? తెలియదు స్వామి. సరే, నీ కోసం ఇంకొకటి అడుగుతాను, చెప్పు. ఆ అమ్మాయి ఎప్పుడు డల్గా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదూ? మీకెలా తెలుసు స్వామి? నేను అడిగిన రెండింటిలో నీ దగ్గర ఒక్కదానికే సమాధానం ఉంది. అందుకే చెప్తున్నాను, నువ్వు ఇలా మాట్లాడితే ఆ అమ్మాయిని రాహువు శిక్షిస్తాడు. నేను రక్షిస్తాను. దరిద్రానికి దుమ్ము దులిపి ఫ్రేమ్ కట్టి పూజ గదిలో పెట్టుకుంటానంటున్నావు. ఇక అంతా పత్యాపారమే. ఏదేమైనా స్వామి, వదిలే ప్రసక్తే లేదు. ప్రాణం పోయినా కూడా వదలవా? నేను పోయినా పర్లేదు స్వామి. నేను చెప్పింది నీ గురించి కాదు, అమ్మాయి గురించి. స్వామి, నిజమే నాయనా, నీరు పల్లానికి చేరుతుంది. నీ ప్రేమతో ఆ పిల్ల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. ఇక అంతా పత్యాపారమే. అవన్నీ ఇక్కడ పెట్టి బయలుదేరండి. నమస్కారం. నన్ను దీవించండి స్వామి. అతి వినయం దూర్త లక్షణం. ఒరే సీనుగా, నీకు ప్రేమ కావాలి, నాకు నీతో పగ తీరాలి. అందుకే ప్రేమతో కొడతాన్రా. ఇక అంతా పత్యాపారమే. ఓం నమ శివాయ. గురుగారు, చెప్పు నాయనా. మీరు చెప్పినట్టుగానే మా వాడు నీళ్ళలో పడి కొట్టుకుపోతున్నాడు. పోన్లేరా, కొట్టుకుంటూ పోయి ఎక్కడో ఒక దగ్గర తేల్తాళ్లే. అలాగే గురుగారు. ఆ సీనుగారిని గంగపాలు చేద్దాం అనుకున్నాం, ఆడే గంగపాలు అయిపోయాడు. ఓం నమ శివాయ. ఇక నిశ్చింతగా పడుకోవచ్చు. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.